జనవరి నుంచి రైతు భరోసా ఇస్తామంటూ రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది. పంట పండించే ప్రతి అన్నదాతకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది కేబినెట్ సబ్ కమిటీ. రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కార్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేసిన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ద్వారా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఖరీఫ్ సీజన్లో అందాల్సిన సాయం రాకపోవడంతో రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్రాంతి కానుకగా జరిగిన 14 నుంచి రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. పంట పండించే ప్రతి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది కేబినెట్ సబ్ కమిటీ. గతంలో మాదిరిగా కాకుండా పంట సాగు చేసిన రైతుకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా లబ్ధి పొందుతారని భావిస్తుంది. పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించి ఈ నగదును చెల్లించే అవకాశం ఉంది. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసే వారికి 2 సార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై శనివారం జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది సర్కార్. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించనుంది. ధరణి ప్రకారం 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు చేయని భూములు తీసేస్తే 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా పథకం అమలుపై సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క రేపు సీఎం రేవంత్తో భేటీ కానున్నారు. వారిద్దరి చర్చల అనంతరం శనివారం జరిగే కేబినెట్లో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా ఇవ్వాలా వద్దా అన్నది కూడా చర్చించింది సబ్ కమిటీ. ఆదాయ పన్ను చెల్లించే వారిని మినహాయిస్తే కనుక 350 కోట్ల వరకు భారం తగ్గుతుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు ఒక సీజన్లో 5,000 చొప్పున రైతు బంధు ఇచ్చారు. అయితే తాము అధికారంలోకి వస్తే 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు 7,500 కాకుండా ఎకరానికి 6,000 ఇచ్చి దీని క్రమంగా 7,500కు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో మొత్తంగా దాదాపు 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. 6 చొప్పున చెల్లించినా సుమారు 6,000 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కేబినెట్ భేటీ తర్వాత దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రైతు భరోసాకు నిబంధనలు పెట్టవద్దని ఆమె డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిందని గుర్తు చేశారు. ఇంకా ఎన్ని దరఖాస్తులు తీసుకుంటారని నిలదీశారు. రేవంత్ సర్కార్పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీలపై నిలదీసిన ఆయన రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. గతేడాది డిసెంబర్ 28 నాటికే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకునే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్లో కేటాయింపులు చేశారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్న ఆయన 15 లక్షల మంది రైతు కూలీలకు 900 కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు మోసం చేసిన సంగతి మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అభయహస్తం హామీల్లో అభయహస్తంలో 6 గ్యారంటీలో రెండోదే రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం ఈ స్కీమ్లో పెట్టుబడి సాయం కింద 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలకు
తెచ్చుకోండి, మేము అధికారంలోకి వచ్చినాక మిగిలిన 5,000 కల్పిస్తాం అని చెప్పి ఆ 5,000 మాట దేవుడెరుగు. కనీసం గత ఖరీఫ్ సీజన్లో కూడా వారు 15,000 రూపాయలు ఇవ్వకపోగా మళ్ళీ కొత్త సీజన్ వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. అంటే రైతుల్ని కేవలం మాయ మాటలతోటి, మాటల గారడితోటి ఇవాళ రేపు అని చెప్పేసి కేవలం సమయం వృధా చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని